దిగ్గజ గాయని జానకి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. జానకి కుమారుడు మురళీకృష్ణ కన్నుమూశారు. 65 ఏళ్ల వయసులో అనారోగ్యంతో మరణించారు మురళీకృష్ణ. గతంలోనే భర్త రామ్ ప్రసాద్, ఇప్పుడు కుమారుడు మరణించడం జరిగింది. గతంలో భర్త రామ్ ప్రసాద్ మరణించారు. ఇప్పుడు తన కుమారుడు కూడా తనకి దూరమయ్యాడు. 87 ఏళ్ల వయసులో కుమారుడు కోల్పోయింది జానకి. మురళీకృష్ణ మరణంపై ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. ఇక క్లాసికల్ డాన్సర్గా పేరు తెచ్చుకున్నారు మురళీకృష్ణ. సుప్రసిద్ధ గాయని జానకి ఇంట్లో విషాదాన్ని నెలకొనటంతో కూడా సెలబ్రిటీస్ అందరూ కూడా ఇప్పుడు దీని మీద స్పందిస్తూ ఉన్నారు. వాళ్ళ కుటుంబానికి సానుభూతి తెలుపుతూ ఉన్నారు. ఇక ఆమె కుమారుడు మురళీకృష్ణ ఇవాళ అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా చికిత్స తీసుకుంటున్న ఆయన వ్యాధితో పోరాడుతూ చివరి శ్వాసను విడిచారు. మురళీకృష్ణ వయసు ఇప్పుడు 65 సంవత్సరాలు. జానకి గారికి ఏకైక సంతానం. భర్త రామ్ ప్రసాద్ని గతంలో పోగొట్టుకున్నటువంటి జానకి గారు ఇప్పుడు పుత్రశోకం కలగటం సంగీత ప్రియులను కలిచివేస్తూ ఉంది. 57 ఏళ్ల వయసులో ఇలాంటి పరిస్థితి రావటం చూసి కళ్ళనీళ్లు పెట్టుకుంటూ ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా కూడా గాయని చిత్ర స్పందిస్తూ ఒక సోదరుని కోల్పోయిన బాధ కలుగుతుందంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. జానకి గారు ఆమెకి చాలా ఫాలోయింగ్ ఉంటుంది. ఇప్పటికీ కూడా ఆమెని ఇటు ఇండస్ట్రీలో చూసినా కానీ జానకి గారంటూ ఒక మార్క్. అలాంటి ఒక ఆమె 57 ఏళ్ల వయసులో పుత్రుడిని కోల్పోయి కూడా శోకసంద్రంలో మునిగిపోయారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ని అడిగి తెలుసుకుందాం. మూవీ అనలిస్ట్ రవీందర్ని. రవీందర్, ఇప్పుడు చాలా మంది ప్రముఖులు కూడా దీని మీద స్పందిస్తున్నట్లుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి అసలు? మనకు సుప్రసిద్ధ గాయని అయినటువంటి జానకి గారు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఎన్నో వేల పాటలు పాడారు. జానకి గారు అంటే తెలియని సంగీత ప్రియులు మనం ఇండియాలో ఉంటారని అనుకోవడానికి లేదు. అంతటి గొప్ప బ్యాక్గ్రౌండ్, అంత గొప్ప నేపథ్యం కలిగిన జానకి గారికి ఒకే ఒక సంతానం మురళీకృష్ణ. ఆయన వయసు 65 సంవత్సరాలు. ఈరోజు ఉదయం అనారోగ్యంతో ఏదైతే ఆయన బాధపడుతున్నారో దానికి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ కోలుకోలేక చివరి శ్వాస తీసుకున్నారు. మురళీకృష్ణ అంటే ఇండస్ట్రీకి నేరుగా ఎక్కువ పరిచయం లేకపోయినప్పటికీ కూడా తన వ్యక్తిగత జీవితంలో, వృత్తిపరంగా ఆయన ఎన్నో గొప్ప మంచి శిఖరాలు అందుకున్నారు. మనం ఆయన ప్రొఫైల్ చూసుకుంటే కనుక మురళీకృష్ణ గారు గొప్ప క్లాసికల్ డాన్సర్. ఆయన అందులో చాలా నైపుణ్యం సాధించారు. ఆయన సొంతంగా ఒక ఆడియో కంపెనీ ఉంది. కొన్ని సినిమాల్లో ఆయన క్యామియోలు కూడా చేశారు. భూమిక నటించిన మల్లెపువ్వు సినిమా, తర్వాత వినాయకుడు అనే ఇంకో సినిమాలో కూడా ఆయన గెస్ట్ రోల్స్ చేశారు. కాకపోతే ఆయన నటించిన పాత్రలు పెద్దగా ప్రాధాన్యం లేనివి కావడంతో ఎక్కువ గుర్తింపు రాలేదు. కానీ ఒక క్లాసికల్ డాన్సర్ గా వేల మంది విద్యార్థులకు ఆయన శిక్షణ ఇచ్చారు చెన్నైలో. ఆయన భార్య ఉమా కూడా కూచిపూడి డాన్సర్. వీళ్ళిద్దరూ కలిసి నాట్య రంగానికి ఎన్నో విశిష్ట సేవలు చేశారు. మురళీకృష్ణ సంతానం ఇద్దరు అమ్మాయిలే, అమృతవర్షిణి మరియు అప్సర. సో ఒక చక్కని ఫ్యామిలీగా మురళీకృష్ణ వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఒక మంచి జీవితాన్ని ఆస్వాదిస్తున్న టైంలో జానకి గారికి ఇలాంటి విషాదం కలగడం అనేది ఎవరు పూడ్చలేనిది. సంగీత ప్రియులు, తర్వాత మనకు పరిశ్రమకు చెందిన సెలబ్రిటీలు అందరు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే జానకి గారి వయసు ఇప్పుడు 87 సంవత్సరాలు. ఇప్పటికీ అంటే ఇంత వయసులోనూ ఆవిడ అవసరానికి తగ్గట్టు ఎప్పుడైనా ఏదైనా వేడుకలో పాల్గొనాల్సి వచ్చినా, సంగీత విభావరి జరిగినా వీలైనంత వరకు రావడానికి ట్రై చేస్తూ ఉంటారు. అంటే మ్యూజిక్ పట్ల ఆవిడకున్న కమిట్మెంట్ అలాంటిది. తరచుగా అనారోగ్యం పాలైనా, ఆసుపత్రిలో చేరాల్సి వచ్చినా, ఏవైనా వదంతులు వచ్చినప్పుడు కూడా మురళీకృష్ణ ముందుకు వచ్చి చాలా యాక్టివ్ గా, అంటే తన తల్లి గురించి ఏ వార్త వచ్చినా ఆయన స్పందించేవారు. ఏదైనా పుకారు కనుక వస్తే తీవ్రంగా ఖండించి సరైన సమాచారం మీడియాకి ఇచ్చేవాళ్ళు. సో అలా మురళీకృష్ణకు బయట ప్రపంచంతో మీడియా రూపంలో అయితే పరిచయం ఉంది. సో ఇక్కడ చిత్ర గారు కావచ్చు, తమిళ, తెలుగుకు సంబంధించిన నటీనటులు, సంగీత దర్శకులు వీళ్ళందరితోనూ జానకి గారికి ఎంతో అనుబంధం ఉంది. ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఇళయరాజా గురించి. 1980 నుంచి దాదాపుగా 25-30 సంవత్సరాల పాటు వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఎన్నో గొప్ప సినిమాలు వచ్చాయి. ఇళయరాజా, జానకి గారి కాంబినేషన్ లో వచ్చిన పాటలు మనం చెప్పుకుంటూ పోతే కొన్ని వందల వేలల్లో ఉన్నాయి. సో ఇళయరాజా కావచ్చు, తర్వాత కీరవాణి కావచ్చు, మణిశర్మ కావచ్చు, వీళ్ళందరి సంగీత దర్శకత్వంలో జానకి గారు ఎన్నో పాటలు పాడారు.
వీళ్ళందరితోనూ ఆవిడకు విడదీయరాని అనుబంధం ఉంది. ఈవెన్ హీరోల్లో కూడా, హీరోలు కావచ్చు, హీరోయిన్లు కావచ్చు, వీళ్ళందరితో ఎంతో బాండింగ్ ఉంది. వీళ్ళందరికీ ఏంటంటే వ్యక్తిగతంగా అంటే అమ్మ అని పిలుచుకుంటారు జానకి గారిని చాలా మంది. అందుకు వయసు రీత్యా కావచ్చు, ఆవిడకున్న గొప్ప సంగీత నైపుణ్యం గురించి కావచ్చు, ఆ గౌరవం అనేది ఇచ్చేవాళ్ళు. సో ఇప్పుడు అలాంటి అమ్మకు ఇంత బాధ కలిగినప్పుడు ఎవరికైనా సరే హృదయం చెల్లిస్తుంది. ఆ విధంగానే ఇప్పుడు అందరూ స్పందిస్తున్నారు. ఎందుకంటే Yes. మురళీకృష్ణ గారు 65 వయసు అంటే జానకి గారి కంటే 30 సంవత్సరాలు చిన్నవారు. ఇంత త్వర అంటే ఒక పిల్లలు పెద్ద అవుతున్న టైంలో ఆయన ఇలా సెలవు తీసుకోవడం అనేది ఎవరికైనా బాధ కలిగించేదే. ఇప్పుడు ఇండస్ట్రీ కోలీవుడ్ కావచ్చు, టాలీవుడ్ కావచ్చు, ఆ మల్లీవుడ్ కావచ్చు, శాండల్వుడ్ కావచ్చు, ఇలా భాషతో సంబంధం లేకుండా అన్ని పరిశ్రమల్లోనూ ఆవిడకు అభిమానులు ఉన్నారు. ఆవిడకు మంచి బంధాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరిని కలిసి వేస్తోంది. ఇలా జరగకుండా ఉండాల్సింది, మురళీకృష్ణ ఇంకా ఉండాల్సింది, తల్లికి ఇలాంటి బాధ కలగకూడదు అనే భావన ప్రతి ఒక్కరిలోనూ ఉంది. ఎస్, ఇప్పుడు జానకి గారి ఇంటికి ఇప్పుడు సెలబ్రిటీస్ చేరుకుంటూ ఉన్నారా ఏంటి రవీంద్ర ప్రస్తుతం పరిస్థితి? ప్రస్తుతం అయితే చేరుకుంటున్నారు, ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. ఎందుకంటే ఈ వార్త చెప్పాలి అంటే చాలా కొంత ఆలస్యంగానే సెలబ్రిటీలకు చేరింది. కాకపోతే మనకు ఇది జరిగింది చెన్నైలో కాబట్టి మనకు టాలీవుడ్ తరఫున ఎవరు వెళ్తారు అనేది ఇంకా మనం వేచి చూడాలి. ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఫ్లైట్ లో బయలుదేరే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో వాళ్ళందరూ చేరుకోవాలి కాబట్టి కొంత సమయం అయితే పట్టొచ్చు. ప్రస్తుతానికైతే ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. ఇంకా పూర్తి స్థాయిలో అయితే జానకి గారి దగ్గరికి వెళ్ళలేదు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ రవీంద్ర. మీ దగ్గర నుంచి ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకుంటూ ఉంటాం. భర్త రామ్ ప్రసాద్ని గతంలో పోగొట్టుకున్నటువంటి జానకి గారు ఇప్పుడు పూర్తిగా కూడా పుత్రశోకంలో నిండిపోయారు. సంగీత ప్రియుల్ని వార్త కలిచివేస్తూ ఉంది. జానకి గారు ఆమె మొత్తం కూడా ఇండస్ట్రీలో చూసుకుంటే ఆమె గాయనిగా గాయకుల్లో కూడా ఆమెను అమ్మ అని పిలుచుకుంటారు. అందరూ కూడా ఎంతో గౌరవంగా చూసుకుంటారు. ఆమె కూడా స్టేజ్ల మీద అంతే ప్రేమగా ఆప్యాయంగా అందరితోనూ మాట్లాడుతూ ఉంటుంది. ఆమెకి సంగీతం అంటే ఎంతో మక్కువ. ఇక 57 ఏళ్ల వయసులో ఇలాంటి పరిస్థితి రావటం చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్నారు. జానకి గారి పరిస్థితిని చూసి ఆమె అభిమానులు కొందరు సోషల్ మీడియా వేదికగా కూడా గాయని చిత్ర స్పందిస్తూ కూడా ఒక సోదరుని కోల్పోయిన బాధ కలుగుతుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక మురళీకృష్ణ తన అభిరుచులకు అనుగుణంగా క్లాసికల్ డాన్సర్గా గొప్ప నైపుణ్యాన్ని సంపాదించారు. తల్లి జానకి గాయనిగా ఎంతో గుర్తింపు ఉన్న గాయని. ఆమె ఎన్నో అవార్డులను అందుకున్నారు. అలాంటి తల్లికి అనుగుణంగా కూడా తాను కళల్లో నైపుణ్యం పొంది క్లాసికల్ డాన్సర్గా తనకు నచ్చినటువంటి డాన్స్ కళలో నైపుణ్యం పొందారు. దాంట్లోనే సొంతంగా ఆడియో బిజినెస్ నడిపేవారు. కెరియర్ ప్రారంభంలో కొన్ని తెలుగు, తమిళ, మలయాళం సినిమాల్లో చిన్న పాత్రలు వేసినప్పటికీ అవి ఆశించిన స్థాయిలో గుర్తింపు ఇవ్వకపోవడంతో నృత్యకారుడుగా స్థిరపడ్డారు. సహచరుని కూచిపూడి డాన్సర్ ఉమాని వివాహం చేసుకున్నారు. వీరికి 2 ఆడపిల్లలు. వాళ్ళ పేర్లు అమృతవర్షిణి, అప్సర. జానకి గారి ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి సమాచారం అయినా కానీ మురళీ గారే ఇచ్చేవాళ్ళు. ఎప్పుడైనా కానీ ఏదైనా వదంతులు వచ్చినా కానీ వాటన్నిటికీ క్లారిటీ ఆయనే ఇచ్చేవారు. వెంటనే పుకార్లు వచ్చినప్పుడు వాటిని ఖండించేవారు. జానకి వారసుడు అయినప్పటికీ మురళీకృష్ణ తనదైన గుర్తింపు కోసమే కష్టపడేవారు. ఇండియన్ క్లాసికల్ డాన్స్లో వేలాది విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. భార్య ఉమ తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం స్థాపించిన శుభశీలం అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లో ఎందరో వర్తమాన కళాకారులు ట్రైనింగ్ తీసుకొని గొప్ప స్థాయికి చేరుకున్నారు. నృత్యం చేస్తూ కాలిపాదాలతో సింహం బొమ్మ వేసే 500 సంవత్సరాల సింహనందిని కళలో ఆవిడ నిష్ణాతురాలు. ఆమె వెనుక భర్తగా మురళీకృష్ణ ఇచ్చిన ప్రోత్సాహం, చేయూత చాలా ఉందని పలు సందర్భాల్లో ఉమా చెప్పుకునేవారు. విశ్రాంతి తీసుకుంటున్న జానకి గారికి ఈ వయసులో కలిగిన శోకం నిజంగా ఎవరూ తీర్చలేనిది. ఒక్కగానొక్క సంతానం కావడంతో మురళీకృష్ణని ఎంతో అపురూపంగా పెంచుకున్నారు. ఇంతటి స్థాయికి తీసుకొచ్చారు. ఏనాడు తల్లి పేరును వాడకుండా తనకంటూ గుర్తింపు తెచ్చుకోవడంలో మురళీకృష్ణ ఎన్నో విజయాలు సాధించారు. 9-10 వయసులో దగ్గరలో జానకి గారు తల్లడిల్లే తీరు చూస్తే ఎవరికైనా కానీ ఇప్పుడు కంటనీరు రాక మానదు. ఎన్నో వేల సినిమాల్లో అద్భుతమైన మరచిపోలేని పాటలు పాడారు జానకి గారు. భగవంతుడు కొండంత మనోనిబ్బరాన్ని ఇవ్వాలని ఇప్పుడు అభిమానులు మనసారా కోరుకుంటూ ఉన్నారు.